అదీ కాక వాళ్ళని బెదిరించి, అంటే ఎంతమందిని అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు. అసలు నీకెవడిచ్చాడు ఈ అధికారం? అదేమంటే భగవద్గీతలో ఉంది కాబట్టి నేనే పోలీసుని, నేనే శిక్ష వేసేస్తున్నానని పోలీసులకు ఫోన్ చేస్తాడు, నేనే శిక్ష వేస్తున్నానని జిల్లా జడ్జిలకి ఫోన్ చేసేస్తాడు, నేను వేసేస్తున్నాను, అటాక్ చేయండి, కమ్ముకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు ఒక సైకిక్ బిహేవియర్లో అతను ఉన్నాడు, ఒక ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తి. నేను అడుగుతున్నాను, సనాతన ధర్మం మీద ఎంతోమంది పోరాటం చేస్తున్నారు, ఇలాంటి దౌర్జన్యాలు ఉన్మాదాలు ఎవరు చేయలేదే. ఇంకొక వ్యక్తి, ఈ వ్యక్తి ప్రపంచానికి ఎప్పుడు తెలుసండి? అతని రంగరాజన్ గారి మీద దాడి జరిగిన తర్వాత అతను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడంటే యూట్యూబ్ ఛానల్ చూశాను, 3000 మంది ఉన్నారు. 6 సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే అతనికి ఉన్నటువంటిది 3000 మంది, లేదా 3 సంవత్సరాల నుంచి నడుపుతుంటే 6000 మంది. ఈ 3-6 మధ్యనే నేను చూశాను. ఒక్క వీడియో కూడా ఒక 200-300 మంది పోయినది వీడియో లేదు. ఇతను ఎక్కడా ప్రజావేదికల మీద కనిపించి ప్రజలకి కనిపించిన పాపాన పోలేదు. ఏ ఒక్క ఉద్యమంలోనూ పాల్గొనలేదు. రాములు వారి విగ్రహాన్ని పగలగొట్టి తల తీసుకెళ్లిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. రథాన్ని తగలపెట్టిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. జనాల్ని ఊచకోత కోసిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు. మన సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు, ముత్యాలమ్మ గుడి దగ్గర అంత దౌర్జన్యం జరిగినప్పుడు రాఘవరెడ్డి ఎక్కడున్నాడో ప్రపంచానికి తెలియదు. కానీ రాఘవరెడ్డి ఎప్పుడు తెలిసాడు ప్రపంచానికంటే? రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు రంగరాజన్ గారు కాబట్టి అతన్ని జనం పట్టించుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేశారు, లోపల పెట్టారు, రిమాండ్లో ఉంచారు, 3 నెలలు ఉన్నాడు, బెయిల్ తీసుకొని బయటికి వచ్చాడు. ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా అతన్ని పిలిచి స్టూడియోలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు ఒకసారి చెప్పండి నాకు. ఎందుకు దాడి చేశావు అని అడగడానికి మేము ఇంటర్వ్యూలు చేస్తున్నాం అనేటటువంటి మాట వీళ్ళు చెప్పచ్చు. చెప్పినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత నువ్వు ఏది వెయ్యాలో, ఏది వెయ్యకూడదో, ఏది సాక్ష్యంతో కూడుకున్నటువంటిదో, ఆధారాలు కలిగినటువంటివి ఆరోపణలు అక్కడ పెడితే నువ్వు ఆధారాలతో సహా అది ప్రసారం చేయాలి తప్ప నిరాధారమైనటువంటి ఆరోపణలు, ఎంత నీచమైనటువంటి ఇంటర్వ్యూలు. అంటే అతను జైల్లో కూర్చొని ప్రిపేర్ అయిపోయినాడు. ఏమని అంటే, ఇప్పుడు నేను బయటికి వెళ్తే జనం కొడతారు నన్ను, నేను బయటికి వెళ్ళానంటే జనాల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇతనికి ఒక 2-3 సంస్థలు, నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను, ఇతనికి ఒక 2-3 సంస్థలు బలంగా అతనికి సపోర్ట్ చేస్తున్నాయి. ఆ సంస్థలు ఏంటంటే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు ఉన్నాయి. తర్వాత హిందుత్వంలోనే ఉండి ఈయన చేసిన రంగరాజన్ గారు చేసినటువంటి పనులు నచ్చక రంగరాజన్ గారిని ఆ పోస్టు నుంచి దించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వర్గం, ఒక ముఠా.